జగన్మాత యొక్క అనుగ్రహంతో మరి ఈ రోజున వాళ్ళు చెప్పేటువంటి ఎవరు గెలుస్తారో చెప్పేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. నాకు ఎటువంటి రాజకీయంగా ఎటువంటి కూడా అనుభవం లేదు. కానీ అమ్మవారు స్ఫురించిన దాన్ని బట్టి అమ్మవారు ఎట్లయితే చెప్పిందో దాన్ని బట్టి మాత్రమే గవ్వల శాస్త్ర ప్రకారం 1కి 10 సార్లు మార్లు చెక్ చేసుకుని చెప్పడం జరుగుతుంది. మరి దయచేసి ఇది అమ్మవారు నేను చెప్పిన విధంగా గెలిచిన వారు అమ్మవారు చెప్పినట్టుగా భావించి నా ప్రయత్నంగా భావించి అమ్మవారి అనుగ్రహంగా భావించండి. అదేవిధంగా ఒకవేళ ఏ విధంగా పొరపాటున ఏ విధంగా కూడా మరి నేను చెప్పింది రాంగ్ అయితే మరి దాన్ని అన్యదా భావించకుండా మీరు నా ప్రయత్న లోపంలా భావించి నన్ను మన్నించండి. యథాశక్తి కూడాను మరి ఈ రోజున మీకు రాష్ట్ర రాజకీయాల్లో మరి వైసీపీ అదేవిధంగా టీడీపీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో వైసీపీ, టీడీపీ మరియు బీజేపీ, జేఎస్పీ ఇట్లా 4 పార్టీల వారు మరి టీడీపీతో కూటమి ఉన్న వారిది, అదేవిధంగా వైసీపీ నేతల వారిది. మరి నేను అమ్మవారు చెప్పినటువంటి ఊరు చెప్పిన దాని ప్రకారము స్ఫురించిన దాని ప్రకారం రాసుకున్నాను. 1కి 10 సార్లు దాన్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి ప్రయత్న లోపం జరిగినా మన్నించాలి. అదేవిధంగా మరి ఈ రోజున నేను చెప్పేటువంటి ఫలితాలు మీరు అన్యదా భావించకుండా ఎటువంటి వైవిధ్యానికి లోను కాకుండా దయచేసి నేను చెప్పిన దాంట్లో ఎటువంటి దానివల్ల మీరు బయట కూడా అందరూ కూడా సస్యశ్యామలంగా ఉండి అదేవిధంగా అందరూ కూడా ఎటువంటి మనసులో వేరే భావనని తలంచకుండా ఉండాలి. నేనేది చెప్పినా అమ్మవారి అనుగ్రహంతో చెప్తున్నాను. కాబట్టి మీరు దీనిని యథాశక్తి కూడాను మీరు మనసులో ఎటువంటి చెడు ప్రభావం కింద దృష్టి చూడకుండా ఉంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మీకు నియోజకవర్గాల వారీగా మరి చెప్పడం జరుగుతుంది. అసెంబ్లీలో పోటీ చేసినటువంటి నియోజకవర్గాల వారీగా మరి ఈ రోజున వైసీపీ నేతలు, వైసీపీ పార్టీ వారు, వైఎస్ జగన్ గారు స్థాపన చేసినటువంటి వైఎస్ జగన్ గారు, ఆ వైసీపీ పార్టీ వారు ఎవరైతే గెలవబోతున్నారనేది గవ్వశాస్త్ర ప్రకారం నేను చూసిన విధంగా అమ్మవారు చెప్పినట్టు స్ఫురించిన విధంగా ఆ జగన్మాత ఆశీస్సుల విధంగా చెప్పిన దాని ప్రకారము తెలియజేస్తాను. అదేవిధంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వారు వైసీపీ పార్టీ గెలుస్తుంది. అదేవిధంగా పొంగనూరు నియోజకవర్గము వైసీపీ పార్టీ గెలవబోతుంది. అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గం, ఆదోని, అల్లూరు నియోజకవర్గము వైసీపీ గెలవబోతుంది. అదేవిధంగా కొడుమూరు, నందికొట్కూరు, రాయచోటి, పులివెందుల, కడప, పాణ్యం, ఎర్రగొండపాలెము, పామూరు, పోలవరము, రంపచోడవరము, అరకు, చీపురుపల్లి, పాతపట్నం, పాలకొండ, కురుపురము, పార్వతీపురము, బొబ్బిలి, సాలూరు, తిరుపతి, మదనపల్లి, చంద్రగిరి. యథాశక్తి కూడా నేను అమ్మవారి యొక్క స్ఫురించిన దాన్ని బట్టి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ నియోజకవర్గం పార్టీలో వైసీపీ నేతలు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అన్యదా భావించకండి. వైసీపీ నేతలు గెలిచే అవకాశం ఎక్కువ. అమ్మవారు స్ఫురించింది ఆ జగన్మాత. ఈ వైసీపీ నేతలు మీరు రాసి పెట్టుకోండి, తప్పనిసరిగా మీరు రాసుకోండి. నేను చెప్పిన దాంట్లో ఎటువంటి ప్రయత్న లోపాలు ఉన్నా నన్ను దయచేసి మన్నించండి. నేను చెప్పింది
గెలుపొందినచో అది అమ్మవారి అనుగ్రహంగా భావించండి. కాబట్టి ఈ రోజున వైసీపీ నేతలు గెలవబోయేది మీకు ప్రత్యేకంగా అన్నీ కూడా తెలియజేశాను. మరి వైసీపీ నేతల తర్వాత కూటమిలో భాగంగా టీడీపీ ఎక్కడ గెలవబోతుందనేది చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ యొక్క జగన్మాత అనుగ్రహంతో నేను చూసినటువంటి విధానంలో భాగంగా టీడీపీ గెలిచే ప్రాంతాలు, ఊర్లు, నియోజకవర్గాల వారీగా పలమనేరు నియోజకవర్గము, కుప్పం నియోజకవర్గము, తంబల్లపల్లి, పీలేరు నియోజకవర్గము, హిందూపూర్ నియోజకవర్గము, పెనుగొండ నియోజకవర్గం, పుట్టపర్తి నియోజకవర్గం, అనంతపూర్ అర్బను, కళ్యాణదుర్గం, రాప్తాడ, బనగానపల్లి నియోజకవర్గము, నెల్లూరు సిటీ, అలాగే కొండ నియోజకవర్గము, ప్రత్తిపాడు గుంటూరు నియోజకవర్గము, గుంటూరు వెస్ట్ పడమర నియోజకవర్గం, తాడికొండ మరియు మంగళగిరి నియోజకవర్గం, పొన్నూరు, వేమూరు, రేపల్లె, విజయవాడ సెంట్రల్, టెక్కలి, శ్రీకాళహస్తి ఈ యొక్క నియోజకవర్గాల్లో భాగంగా టీడీపీ ఎక్కువగా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి ఆ జగన్మాత ఆశీస్సులతో టీడీపీ ఈ విధంగా మరి గెలుపొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీకు వైసీపీ గెలిపే పార్టీ చెప్పినటువంటి ఊరి పేర్లు మరియు టీడీపీ గెలిచేటువంటి ఊరి పేర్లు కూడా తెలియజేశాను. కూటమిలో భాగంగా మరి ఈ రోజున జనసేన పార్టీలో ఏదైతే గెలవబోతుందో నాకు అమ్మవారు చెప్పిన అనుగ్రహంగా భావించండి. మరి జనసేన పార్టీలో ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఫలితాలు చూసుకుంటే నేను అమ్మవారి దగ్గర చూసినంతసేపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మీద బాగా మరి ఆయన ముఖమే చూపిస్తుంది ఎక్కువ. ఆయన ఈ పట్టు ఒక పెనుమార్పును తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి పవన్ కళ్యాణ్ గారిది. మరి జేఎస్పీలో మరియు వైసీపీ పోటీ చేసిన విభాగంలో భాగంగా మనం ఎవరైతే జనసేన పార్టీలో గెలిచేటువంటి నియోజకవర్గాల పేర్లని మీకు చెప్పడం జరుగుతుంది. మరి ఈ రోజున వైజాగ్ సౌత్లో జనసేన పార్టీ అభ్యర్థి మరి విజయం పొందుతాడు. అదేవిధంగా అనకాపల్లిలో కూడా జనసేన పార్టీ గెలుపొందుతుంది. పెందుర్తిలో కూడా జనసేన పార్టీ గెలుపొందుతుంది. అలాగే యలమంచిలిలో కూడా జనసేన పార్టీ అభ్యర్థి గెలుస్తారు. అదేవిధంగా జనసేన పార్టీలో పిఠాపురం నుంచి పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి పిఠాపురం నుంచి కూడా ఆయనే గెలవబోతున్నారు. నాకు అమ్మవారు చెప్పిన విధంగా ఆ స్ఫురించిన విధంగా మాత్రమే మీకు మేము తెలియజేస్తున్నాము. కాబట్టి నేను చెప్పిన దాంట్లో ఎటువంటి రాంగ్ జరిగినా అది ప్రయత్నలోపంగా భావించండి. తప్పనిసరిగా అమ్మవారికి ఇచ్చినటువంటి వాక్సిద్ధి ప్రకారం ఇప్పటిదాకా ఎటువంటిది కూడా నా యొక్క వాక్కు వృధా కాలేదు. ఆ జగన్మాత ఆశీస్సులతో ఒకవేళ వీరు గెలిచిన వారు ఉంటే మరి అమ్మవారి అనుగ్రహంగా భావించండి. మరి పిఠాపురంలో కూడా మరి పవన్ కళ్యాణ్ పాత్ర మరి బట్టి ఒక పెను మార్పులు సృష్టించే అవకాశాలు కూడా ఉంటాయి ఆ జగన్మాత అనుగ్రహం వల్ల. మరి అదేవిధంగా కూటమిలో భాగంగా బీజేపీ పోటీ చేసినటువంటిది ఒక స్థానం గెలుపొందే అవకాశాలు ఒకటి ఉన్నాయి. అదే బీజేపీ స్థానం వైజాగ్ నార్త్లో బీజేపీ ఒక స్థానంలో గెలుపొందే అవకాశం ఉంది. అక్కడ వైసీపీ పార్టీతో పోటీ చేసినటువంటిది మరి బీజేపీ వైజాగ్ నార్త్లో గెలుపొందే అవకాశం చూపిస్తుంది. ఇలా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఆ జగన్మాత అనుగ్రహం మరి అందరికి ఉండాలని ఆశిస్తున్నాను. మరి అదేవిధంగా ఈ రోజున ప్రత్యేకంగా మరి ఒక్కొక్క పార్టీ గురించి వైసీపీ పార్టీ మరియు టీడీపీ పార్టీ మరియు
జనసేన పార్టీ గురించి, అదేవిధంగా బీజేపీ పార్టీ గురించి కూడా అమ్మవారు నాకు స్ఫురించిన దాన్ని బట్టి, ఏకాగ్రతకు చూసిన దాన్ని బట్టి మీకు చెప్పే ప్రయత్నం చేశాను. గెలుపొందే వారి ప్రతి ఒక్కటి కూడా మీరు నేను చెప్పింది రాసుకోండి, రాసుకున్నది చూసుకోండి. నేను చెప్పింది 1కి 10 సార్లు మరీ చూసుకుని చెప్పిన తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది. అన్యదా భావించకుండా మరి ఈ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మరి ఈ సంవత్సరము నేను చెప్పేటువంటి ఫలితాల్లో భాగంగా తదుపరి మరి ఎంపీ స్థానాల్లో ఎవరైతే గెలుపొందుతారనేది చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను. ఎంపీ స్థానాల్లో భాగంగా వైసీపీ నేత ఎంపీ స్థానాల్లో భాగంగా ఏలూరు మరియు అరకుకి ఎంపీలో గెలిచే అవకాశం ఉందని ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహంతో చెప్పడం జరిగింది ఈ రోజున. అదేవిధంగా ఎంపీ స్థానాల్లో టీడీపీ కూడా ఎంపీ స్థానాల్లో గెలిచేటువంటి ఎంపీ స్థానాలు గుంటూరు మరియు అనకాపల్లి, ఈ 2 కూడాను టీడీపీ వర్గం గెలిచే అవకాశం ఉందని అమ్మవారి అనుగ్రహంతో చెప్తున్నాను మీకు. మరి ఎంపీ స్థానంలో ఈ యొక్క వైసీపీ మరియు టీడీపీ కూడా చెప్పడం జరిగింది. కావున ఈరోజు నేను చెప్పేటువంటి ప్రతి ఒక్కటి కూడా అన్యదా భావించకుండా ఆ జగన్మాత యొక్క ఆశీస్సులతో, ఆ జగన్మాత స్ఫురించిన దాన్ని బట్టి మీకు చెప్పే ప్రయత్నం చేశాను. కాబట్టి నా ప్రయత్నంలో ఎటువంటి లోపం ఉన్నా కూడా అన్యదా భావించకుండా నన్ను మన్నించండి. అదేవిధంగా మరి ఈ రోజున ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మీ ముందుకు అమ్మవారు చెప్పినటువంటి స్ఫురించినటువంటి చెప్పిన విధాలన్నీ కూడాను మాధ్యమాలు నేను చూసుకొని నా యొక్క శాస్త్రంలో వెలువడినటువంటి ఆ యొక్క వర్గాలు, నియోజకవర్గాలు పేర్లు, ఏ పార్టీ వారు వస్తారనే విషయాలు మీకు తెలియజేయడం జరిగింది. కాబట్టి మళ్ళా అమ్మవారి అనుగ్రహం ఉంటే, అమ్మవారు స్ఫురించిన దాన్ని బట్టి మళ్ళా తప్పకుండా మరి తర్వాత మీ ముందుకు వచ్చి అంతా కూడా వివరంగా మళ్ళా కలిసే అవకాశం ఉంటే, ఆ జగన్మాత అనుగ్రహం ఉంటే మళ్ళా కలుస్తాను. కాబట్టి ఇప్పటివరకు మీకు చెప్పినటువంటిది యథాశక్తి కూడా అమ్మవారి అనుగ్రహంతో మీకు తెలియజేశాను. కాబట్టి అందరూ కూడా దీన్ని శుభంగా ఆశిస్తారని అభినందిస్తున్నాను. ఆధ్యాత్మికపరమైనటువంటి శుభకార్యాలకు గాను మరియు గవ్వశాస్త్రం ద్వారా ఎవరైనా తెలుసుకునే వారు ఉంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేయండి. 7036810143, 9492812999 నెంబర్ కాల్ చేయండి. మీరు వారానికి నేను 1 నుంచి 2 రోజులు మాత్రమే చూడగలుగుతాను. అమ్మవారి ఆశీస్సులతో మీకు ఎవరికైనా సందేహాలు కానీ ఏమైనా ఉంటే అమ్మవారి ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా కింద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్లకి సందేహం ఉన్నవారు కాల్ చేయండి. ఇట్లు శ్రీ నాగభట్ల పవన్ కుమార్ శర్మ, శ్రీమాత్రే నమః.